పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ఇల్లు విడిచిపెట్టి తిరిగేటువంటి వాడు దేనితో సమానుడట? గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. గూడు మనకు క్షేమాన్ని ఇస్తుంది, ఇల్లు మనకు క్షేమాన్ని ఇస్తుంది. క్షేమాన్నిచ్చే గూడిని వదిలిపెట్టిన పక్షి ఎంతనో, క్షేమాన్నిచ్చే ఇంటిని విడిచిపెట్టిన మనిషి కూడా అంతే. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు తన ఇంటిని విడిచిపెట్టాడు, తన తండ్రిని విడిచిపెట్టాడు, గూడు విడిచిన పక్షిలాగా దేశమంతా తిరిగాడు, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. చివరికి మరల ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికే వచ్చేసాడు. చాలామంది జీవితాల్లో ఇంట్లో కాలం నిలబడవు. ఆ ఇంటి 10 నిమిషాలు, ఈ ఇంట్లో 10 నిమిషాలు, ఆ దగ్గర అక్కడ ఒక 10 నిమిషాలు, ఇక్కడ ఒక 10 నిమిషాలు, మొత్తాన్ని టైం పాస్ చేస్తారు. ఉదయకాలం టిఫిన్ చేస్తారు, ఆ 4 ఇళ్లలో కూడుకుంటారు, పోతారు, వస్తారు, టైం చూస్తారు, మధ్యాహ్నం 1 గంట అయింది, భోజనం చేయాలి, మరలా తింటారు. ఇదంతా అరిగేంత వరకు మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి 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 లాస్ట్కి అమ్మయ్య కాళ్ళు నొప్పులు, ఏం చేసినావమ్మా, ఏం చేసినావయ్యా అంటే గాలికి తిరిగానంతే. కొంతమంది తింటారు, మగపిల్లలు ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఏ లైన్ వాళ్ళది కాదనడానికి లేదు, ఏ లైన్ అయినా నాదే అన్నట్టుగా వాళ్ళకే రాసి ఇచ్చినట్టు గవర్నమెంట్ తిరుగుతూ ఉంటారు. ఫుల్ లైసెన్స్ వాళ్ళకి, ఏ విధులైనా వాళ్ళే కనపడతారు. జాగ్రత్త. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, ఒక యవనస్తుడిగా, యవనస్తురాలుగా, ఒక స్త్రీగా, పురుషుడిగా మన జీవితాల్లో ఉంటే మన ఇంట్లో ఉండాలి, లేదా దేవుని మందిరం, లేదా మన పని అంతేక. మరొక ఇంటిలో నువ్వు కనబడుతున్నావు అని అంటే ఆటోమేటిక్గా నీ జీవితం దేంతో సమానం తెలుసా? గూడు విడిచి తిరిగే పక్షితో సమానం. జాగ్రత్త. బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె ఉంది, ఆమె పేరే దీనా. దీనా అనగానే చాలా దీనత్వం కలిగి ఉంటుంది అనుకున్నారేమో. దీనత్వం ఉంటే ఉండొచ్చు, కానీ ఆమెకు కోరిక పుట్టింది. ఏంటో తెలుసా? ఈ ఊరు ఎలా ఉందో చూసొద్దామని ఊర్లోకి వెళ్ళింది. ఆ ఊర్లో ఉన్న రాజకుమారుడు తనని ఇష్టపడి తను పాడు చేసి తన జీవితాన్ని అపవిత్రం చేశాడు. జాగ్రత్త. యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, మన జీవితంలో టైంపాస్ కాకపోతే ప్రభు సన్నిధిలో కూర్చో, నీ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, 2 పాటలు పాడుకో, అంతే తప్ప ఆడి వరకు పోయేద్దాం అనుకుంటే అపాయమైన రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎప్పుడేం జరుగుద్దో మనకు తెలియదు ప్రియులారా. ఇంటిని కనిపెట్టుకొని బ్రతుకు, నీ పిల్లలను కూడా కనిపెట్టుకొని బ్రతుకు, నీ పిల్లలను కనిపెట్టుకొని బ్రతుకు. నీ పిల్లలను నువ్వు గమనిస్తున్నప్పుడు పిల్లలు కూడా గుర్తించండి. అమ్మా, నా మీద నీకెందుకు అనుమానం, నాన్న నీకు నా మీద ఎందుకు అనుమానం అని ప్రశ్నించకండి. మీ క్షేమం కోసం మిమ్మల్ని కనిపెడుతూ ఉంటారు. గుణవతైన భార్య తన ఇంటి వారి నడతలన్నీ ఏం చేస్తుందట? కనిపెడుతుందట. ఎవరెట్టబోతే నాకు తెలియదు అని లేదు. భార్యను అడిగితే చెప్పగలగాలి భర్త ఎక్కడ పోయాడో, భర్తను అడిగితే భార్య ఎక్కడుందో చెప్పగలగాలి, తల్లిదండ్రులు అడిగితే మా పిల్లలు ఎక్కడున్నారంటే ఫలానా దగ్గర ఉన్నారని చెప్పగలగా. ఏమో ఏమో అంటే అదేదో పక్షి ఉంది బైబిల్లో, ఏంటది? నిప్పుకోడి. నిప్పుకోడి తన పిల్లల విషయంలో శ్రద్ధ తెలియదు. నీ పిల్లలు ఎక్కడంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఆమె బాగానే ఉంటుంది, పిల్లల సంగతి ఏం సంగతి అంటే ఏమో నాకు తెలియదు. జాగ్రత్త. ఇల్లు విడిచిపెట్టి తిరగకండి. తిరిగితివా తప్పక నీకు నష్టం ఉంది, అపాయం ఉంది. అపాయంలో నాకు ఎన్నో ఉపాయాలు ఉన్నాయని అనుకోను. ధిక్కార బుద్ధితో ఒక నువ్వు పోయినావు అనుకో, నీ గర్వం నిన్ను అణిచివేస్తా. జాగ్రత్త. నాశనానికి ముందు గర్వము నడుచును. గర్వం ఉన్న వాళ్ళే ఇంటిని విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. మనల్ని 1000 కళ్ళు పెట్టి చూసేవారు చాలామంది ఉన్నారు. కంకి ఎర్రగైతే కన్ను ఎర్రగయ్యే లోకంలో మనం ఉన్నాం. నేను చిన్న పాపని, చిన్న అమ్మాయిని, చిన్న అబ్బాయిని అని అనుకుంటున్నావేమో. ఒక యవన కాలం వచ్చేసరికి నీ మీద చెడు ప్రభావం ఎంతో పడే అవకాశం ఉంది. చెడు ప్రభావం, దుష్ఫలితాలు, ప్రాణహాని జరుగుతుంది. జాగ్రత్త. కూడు విడిచిపెట్టిన పక్షిలాగానే ఉండకుండా నీ ఇంటిలో ఉండు, నీ సంఘములో ఉండు, నీ దేవునితో ఉండు. తప్పకుండా దేవుడు నీకు క్షేమం ఇస్తాడు, ఆయన కృపనిస్తాడు.